ఈరోజు అందరం ఏకమవుతాం అంటున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు కలిసిమెలిసి దేశభక్తిని చూపించి మిగతా 364 రోజులు కుల మత ద్వేషాలతో కొట్టుకు చేస్తున్నారు. అందుకే మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మన జెండాలోని కాషాయం, తెలుపు, పచ్చ రంగులను మతాల కలయికగా చూపిస్తున్నారు. ఇప్పటి నుంచైనా మన దేశ జెండాకి కొత్త అర్థం చూపిద్దాం. సరిహద్దులతో సహవాసము చేసే వీర జవానుల దేశమిది. తిరంగుల గర్జనలెంతటి మరకకు అదరని బెదరని ధైర్యమిది. నా దేశమనే ఓ పత్రముపై హస్తాక్షరిగాను మారావు. నీ బంధాలన్నీ వదులుకొని మా అందరి బంధువువైనావు. మేజర్, సరిహద్దులో జరిగిన యుద్ధంలో సోల్జర్ భగత్ సింగ్ మరణించారు. చనిపోయినంత మాత్రాన మేము ఆగిపోతామా? లేదు, ఆ దేశాన్ని మేము కాపాడుకుంటాం. ఈ పుడమే నీ ఒడి కాగా సంబరమే మా జట కాగా చిగురించి చిరునవ్వైనవుగా. హిమగిరులే నీ సరి కాగా నిశ్చలమే నీ సిరి కాగా నీ యశమే ఆకాశమే తాకగా. సరిహద్దు సేవ తన జీవిత లక్ష్యంగా మార్చుకుని దేశాన్ని తన శ్వాసగా మలచుకుని మన ఊరిని కాపాడుకోవడానికి, ఊపిరిని వదిలేయడానికి కూడా సిద్ధపడి ప్రజల కోసం ప్రాణాలు వదిలేసే వీరులు, సరిహద్దు సైనికులు, దేశ రక్షకులు, జన జవాన్లకు చేద్దాం సలాం. వారికి చిహ్నమే ఈ కాషాయం. చూపని శాంతి వర్ణపు ధార్మికులు అవిరామముగా అనునిత్యం మనకై సేవలు చేసే శ్రామికులు. ఏ వ్యాధైనా ఏ బాధైనా మన కండగా నిలిచే సాధకులు. డాక్టర్, కరోనా పేషెంట్స్ కి వైద్యం చేయడం వల్ల డాక్టర్ జీవన్ధర్ కి కరోనా వచ్చి చనిపోయారు. మనలో ఒకరు చనిపోయినంత మాత్రాన మేము ఆగిపోతామా? నీ ఒడి కాగా సంబరమే మా జత కాగా సరి కాగా నిశ్చలమే నీ సిరి కాగా నీ యశమే ఆకాశమే తాకగా. కరోనా వల్ల కాలాన్ని ఖండించే ధైర్యం లేక ప్రపంచమంతా ఇంటికే పరిమితమైన రోజుల్లో తమ ఇంటి నుంచి అడుగు బయటపెట్టి ప్రపంచాన్ని రక్షించడం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వైద్యాన్ని అందించి దేశంలోని సైనికుల పాత్రని పోషించిన
కరోనా కవచం, దేశ ధైర్యం, వైద్య దైవం డాక్టర్లకు చేద్దాం సలాం. వారికి చిహ్నమే ఈ తెలుపు రంగు. నాగలి పట్టి వెలుగును పంచే పసిడినైన పండిస్తారు. తమ బ్రతుకును నేలకు అర్పించి మన నోటికి మెతుకందిస్తారు. సేద్యాన్నేవో యాగంలా తలపెట్టే తాపసులే వీరు. దేశమనేవో నాణెంపై తమ చిరగని ముద్రే వేశారు. సుబ్బయ్య పల్లెమూరు తోటలో రంగడు పురుగుల ముందు తాగేశాడంట్రా, చచ్చిపోయాడంట్రా. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవని నిలిచిపోయేనా. మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. త్యాగం కథ ఆగమరిచేన దైవం వృథా. నాలో ఒకరు చనిపోయినంత మాత్రాన మేము ఆగిపోతామా? దేశానికి ఆకలి తీరుస్తూనే ఉంటాము. ఈ పురమే నీ ఒడి కాగా సంబరమే మా జత కాగా చిగురించే చిరునవ్వైనా. హిమగిరులే నీ సరికాగా నిశ్చలమే, నీ సిరికాగా నీ నిశమే ఆకాశమే తాకడం. ఒక్క పూట అన్నం లేకపోతే ప్రపంచం పరిస్థితి ఏంటో ఊహించలేము. అలాంటి అన్నాన్ని పండించే రైతును మాత్రం మనం గుర్తించలేము. ప్రజల నుంచి ప్రధాన వరకు తినేది ఏదైనా పండించేది మాత్రం మన రైతన్న. దేశానికి వెన్నుముక్క, అన్నదాత, మన ప్రపంచానికి అమ్మలాంటి రైతుకు చేద్దాం సలాం. వారికి చిహ్నమే ఈ పచ్చ రంగు. వైద్యో నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం.